హలో హాయ్ అండి. ఈరోజు నేను వెన్న చేస్తున్నాను. 15 డేస్ మీగడంతా తీసి చక్కగా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టాను. అది 2 దఫాలుగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం చల్ల వాటర్ పోసి మిక్సీ పట్టాను. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. వెన్న చాలా ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. ఇలా మనం ఇంట్లోనే వెన్న చేసుకుంటే చాలా మంచిదండి. వెన్న చేసుకొని నెయ్యి చేసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. పిల్లలకు కూడా మన పిల్లలు మనం హెల్దీగా తినొచ్చు. నెయ్యి ఏ కల్తీ లేని నెయ్యి. బయట నెయ్యి కొంటాం కానీ ఎంత వనస్పతి కలుస్తుందో డాల్డా కలుస్తుందో ఏమేమి కలుపుతారో మనకి తెలియదండి. ఇలాగ మనం ఇంట్లో పాల మీద మీగడ తీసుకొని ఇలా వెన్న చేసుకుంటే, దీన్ని కరగబెట్టి నెయ్యి చేసుకుంటే ఎంతో బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం కదండి. చాలామంది పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు నెయ్యి. నెయ్యి పప్పులోకి, కిచిడీలోకి చాలా బాగుంటుందండి. ఎందులోకైనా పచ్చళ్ళలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, 2 దఫాలుగా చేశాను. గిన్నె నిండింది. చాలా వెన్న వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. చాలామంది చేస్తుంటారు ఇలాగే. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఇలాగ ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. నేను మొత్తము 1 కేజీ బౌల్లో వేసానండి. చూడండి, అంత 1 కేజీ వెన్న వచ్చినట్టు. చాలా హెల్దీగా ఉంటుందండి ఇంట్లో మనమే ఇలాగ చేసుకొని తింటే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.